ఇప్పుడు పులివెందుల ఎలక్షన్స్ జరిగినాయి సార్. దాని రిగ్గింగ్ జరిగింది. ఒక మురళీ నాయక్ అనే వ్యక్తి డైరెక్ట్‌గా డీఎస్‌పీ. డీఎస్‌పీ పోలీస్ ఆఫీసర్ గన్ను తీసి కాల్చేస్తున్న కొడకల్లారా పోలీస్ అన్నాడు. పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అనేది ఎప్పటినుంచో అక్కడ వ్యతిరేకంగా పులివెందుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆళ్ళ పార్టీలు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీయే గెలుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓటమి పాలైపోయింది. వద్దనుకున్నా, అవునన్నా, కాదన్నా ఓటమి పాలైంది. రిగ్గింగ్ చేశారో, ఇంకోటి చేశారో, కోర్టులు కూడా రీ ఎలక్షన్ కండక్ట్ చేసినాయి అదంతా. కానీ ఎందుకు ఫోర్స్‌ఫుల్‌గా మీరు ప్రతిఘటించలేకపోతున్నారు? ఇక్కడ ఒక పాయింట్ పులివెందుల ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే. హ్మ్. పులివెందుల్లో ప్రజలందరినీ బంధించేసి, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలను తీసుకొనొచ్చి, దొంగోట్లు గుద్దించుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఏదో పులైపోయారంటే పులవరు. పిల్లి అంటారప్పుడు. అప్పుడు గెలవాలి అనంటే నిజాయితీగా గెలిస్తే దాన్ని గెలుపంటారు. అడ్డదారిలో ఈవీఎం ద్వారా గెలిస్తే దాన్ని గెలుపవ్వదు. దొంగోట్లేసుకొని గెలిస్తే గెలుపవ్వదు. అది ఎన్నికవ్వదు. ఎందుకంటే 670 ఓట్లు మాకేసినందుకు ముందుగా ధన్యవాదాలు ఆళ్ళకి. హా! తెలుగుదేశం వాళ్ళు మాకు 683 దొంగోట్లు మాకేసి హ్మ్. ఏసినందుకు బైరెడ్డి ధన్యవాదాలు. సిద్ధారెడ్డి గారు, మీరు కూడా మాకు టీడీపీ వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళలో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం మాకిప్పుడు అర్థం కాలేదు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటున్నారు. నిజంగానే మీ వోళ్ళు ఎయలేదా అసలు ఓట్లు? మా వైఎస్ఆర్‌సీ అభ్యర్థి ఓటు వేయలేదు. ఆ! మా అభ్యర్థినే ఓటు వేయనీయలేదు. హ్మ్. అంటే ఇది టీడీపీ వాళ్ళే పోటీ చేసినటువంటి అభ్యర్థినే ఓటు వేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరి ఇంకెక్కడేసారు? మన తర్వాత కొన్ని ఛానెల్స్ కూడా వెళ్లి అంత పబ్లిక్ బయట తీసుకున్నారు కదా తీసుకున్నారు. ప్రజల్ని. సో తీసుకున్నారు. మేము క్లియర్‌గా ఏమంటున్నాం? మీరు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు పెట్టి గెలిస్తే గెలిచారండి అని చెప్పుకుంటే ఇది. ఇట్టాంటి గెలుపుని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ 10,000 ఓటింగ్ ఉన్న దాని కోసం ఇంతమంది మంత్రులెళ్లి ప్రచారం చేసినా మీకు అక్కడ గెలవదని తెలిసే ఈ విధంగా అడ్డదారిలో ఏదైతే దొంగోట్లు ఏయించేసుకొని ఏదో గెలిచేసామని చూపించుకుంటే దాన్ని గెలుపనరు. సో వెయిట్ అండ్ సీ ఎందుకు ఇంకా ముందు ఎలక్షన్ ఉంది కదా! తొందర ఎందుకు పడతారు అని చెప్పి మేము క్లియర్‌గా అంటున్నాం వాళ్ళని. ఇందాక మాట్లాడుతూ ఈవీఎంలతో గెలిచారు అన్నారు. అంటే మీరు 2024 ఎలక్షన్స్ ఉద్దేశించే యెస్. ఆ మాట ఆబ్వియస్‌లీ. మాట్లాడారు కదా! ఆబ్వియస్‌లీ. మరి ఎందుకు ఇప్పుడు నార్త్‌లో తీసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని అక్కడ జరిగిన అన్యాయాన్ని క్లియర్‌గా ప్రొజెక్షన్ ఏసి చూయించి ఎలక్షన్ కమిషన్‌ని, బీజేపీని ఎండగడుతూ ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు దాని గురించి మాట్లాడరు. ఆ సాహసం కూడా చేయట్లేదు. ఎందుకనంటారు? మీరు ఈ రాహుల్ గాంధీది అడిగే ముందుగా ఇందాక పులివెందులకు సంబంధించి ఇంకొక మాట హ్మ్. చెప్తా. చెప్పండి. మీరు ప్రతిఘటించలేదు ఎందుకని ఒక వర్డ్ అడిగారు. అవును. ప్రతిఘటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటదో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి తెలుసు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు ఉదయం పూట హ్మ్. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అయిన తర్వాత, హ్మ్. అవినాష్ రెడ్డి గారిని తీసుకొని పోలీసులు వెళ్తున్నటువంటి అయినా సందర్భంలో అదొకటి అప్పటికే అక్కడ వేలాదిగా పోలీసులు మోహరించున్నారు. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అటాకులు చేయడానికి రెడీ అయ్యి ఉన్నారు. కర్రలు తీసుకొనొచ్చి చూశారు. సామాన్య ప్రజలు కూడా దాంట్లో బలైపోయేటటువంటి అవకాశం ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పోతే పోయింది ఎలక్షన్ గురించి కాదు. సో, మీరు ఎక్కడా గూడా తొందరపడి వాళ్ళు మీ మీద అటాక్ చేస్తున్నప్పుడో, లేదంటే మీ మీద మిమ్మల్ని అడ్డుపడుతున్నప్పుడో మీరు గూడా అటాకింగ్ మోడ్‌కెళ్తే హ్మ్. మన సైడు ప్రాణాలు కోల్పోతారు. అవతల వాళ్ళు గూడా ప్రాణాలు కోల్పోతారు. ప్రాణ నష్టం జరిగిద్ది. హ్మ్. సో, ఎటువంటి చర్యలకి వెళ్ళొద్దని జెప్పి అక్కడ మా నాయకులకు ఆదేశించారు. ఓకే. లేదు అనంటే ఆ రోజు ఇంకా పులివెందులు రణరంగంగా మారేది. ఓకే. సో, అందుకనే ఓటింగ్‌కు వెళ్ళకపోయినా జనాలు కాళ్ళు పట్టుకొని పోలీసులని అడిగారు. అవును. అదే పులివెందుల వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటదో మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కడా గూడా ఆ పని వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సో, మళ్ళీ తప్పుడు కేసులు పెడతారు. మళ్ళీ అరెస్టులు జేస్తారు. ప్రాణ నష్టం గూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆస్తి నష్టపోతారు. సో, ఒక్క జడ్పీటీసీ కోసం ఏదైతే వాళ్ళు తెగబడ్డారని జెప్పి మీరు గూడా తెగబడొద్దని జెప్పి అన్నారు. అందుకనే ప్రతిఘటించలేదు అనటానికి హ్మ్. కారణం అది. అదే ప్రతిఘటిస్తే పోలీసులు ఆపగలుగుతారా? నా కొడకల్లారా అని అన్న పోలీసులనే హ్మ్. ఏదైతే ప్రజలు తిరగబడితే ఉండగలుగుతారా? కష్టం. ఎంతమంది కాల్చి పోలీసులు పడేస్తా అన్నారు గదా! హ్మ్. ఎంతమందిని కాలుస్తారు? కాల్చండి ఒకళ్ళని గాలిత్తే ఎన్ని రౌండ్లుంటాయి సార్ ఆళ్ళకి? ఒకళ్ళని గాలిత్తే హ్మ్. ఏమైద్దో తర్వాత చూపిస్తారు గదా! ఊరోళ్ళు. సో, వాళ్ళు డైలాగులు లేదా రెచ్చగొట్టో, ఇంకోటో ఎంత ఉన్నా సంయమనంగా ఉన్నాం. రెండోదొచ్చేటప్పటికి హ్మ్. మీరన్న రాహుల్ గాంధీ గారు. హ్మ్. ఎప్పుడు లెగిసారు నిద్ర? మొన్న ఈ మధ్యలో ఏసారు సార్. 14 నెలల తర్వాత. 14 నెలల తర్వాత. ఆంధ్రప్రదేశ్ లేదా అప్పుడు? మరి లెగిసినాక ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకు రావాలి గదా! ఉంది. మరెందుకు మాట్లాడాయన? అందుకనే మేము ఎన్నికలయిపోయిన రోజే సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో హ్మ్. ఈ ఎన్నికలనే దాని మీద
అనేక అనుమానాలు ఉన్నాయని మాట్లాడిన మాట వాస్తవం. ఏది సార్ ఎన్నికల మీరు చెప్పేది నేను రిజల్ట్ ఒప్పుకుంటా. వచ్చిన రోజే. నేను చెప్పు తర్వాత మేము కోర్టుకెళ్ళాం. ఉమ్. మేము కోర్టుకెళ్ళాం. కానీ జరగలేదు కదా పని. న్యాయస్థానాల్లో జరగకపోతే అది ఇంకా తేలలేదు కదా! ఉమ్. సో, న్యాయస్థానాల్లో తేలలేదు. కారణం ఏంటి? ఉమ్. న్యాయస్థానాల్లో ఇప్పుడు ఆ వీవీప్యాట్ స్లిప్‌లకి లెక్కబెట్టడం కోసం ఉమ్. పెడితే వీవీప్యాట్ స్లిప్‌లు అప్పటికే తగలబెట్టేశారు. 45 రోజులు మరి ఉండాల్సిన మీనా గారి వీవీ పైన మీరు ఎప్పుడు మాట్లాడలేదు. ఏదో ఆయన మేమనేది ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా. ఈవీ ఆయన పేరే ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా. ఉమ్. సో, ఆ ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ప్లాన్డ్‌గా జరిగింది. ఉమ్. లేకపోతే మీరు చెప్పండి 48 లక్షల ఓట్లు పోలింగ్ రోజుకి, కౌంటింగ్ రోజుకి ఎట్లా పెరుగుతాయి? మీ అది ఊర్లో హైలీ ఇంపాసిబుల్ మీ సార్. ఊర్లో 500 ఓట్లు అది ఉన్నాయనుకోండి. జరగదు. మీ ఊర్లో 500 ఓట్లుంటే ఉమ్. 470 పోలైనయి అనుకుందాం. ఉమ్. పోలైన రోజు 470 ఉంటే కౌంటింగ్ రోజు 460 లేకపోతే 490 అవుతదా? సేమ్ ఎన్ని ఓట్లుంటే అన్నే ఉండాలి కదా! ఉమ్. కానీ మీరు ఎగ్జామ్ రాసి ఏదైతే ఒక ఎగ్జామ్ పరీక్ష రాసేసి దాంట్లో ఒక 10 అడిషనల్ సీట్లు తీసుకొని ఉమ్. ఎగ్జామ్ మొత్తం ఎట్టేసి ఇచ్చేశారు. పేపర్లు దిద్దేటప్పటికి 10 అడిషనల్ ప్లేస్‌లో ఇంకో 20 అడిషనల్ యాడ్ అయితే ఏమంటారు దాన్ని? సేమ్ ఇదే అంటారు కదా! అది ఎంత సో, ఇక్కడ దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్‌కే చోరీ మీద మాట్లాడటాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. యెస్, దేశవ్యాప్తంగా జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా! మరి ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కరోజు మాట్లాడలా? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఓట్ చోరీ ద్వారా అని ఎందుకు రాహుల్ గాంధీ గారు మాట్లాడట్లా? వాళ్ళ అధ్యక్షురాలు ఎందుకు మాట్లాడట్లా? వాళ్ళ ఇన్ఛార్జ్ ఎందుకు మీరు మాట్లాడట్లా? రాహుల్ గారి గురించి వదిలేసేయండి సార్. ఆయన మాట్లాడతాడు. ఆయన మరి ఇక ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి మీరెందుకు మాట్లాడతలేదు అనేది కదా నా మేము క్వశ్చన్. మాట్లాడబట్టే కదా ఈరోజు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఫోర్స్ఫుల్ గా ఎందుకు వెళ్ళట్లేదు? బీజేపీ అంటే భయపడుతున్నాడు. సార్, కేసులు తీసుకొచ్చి మళ్ళీ సోనియా గాంధీనే ఎదిరించిన వాళ్ళం బీజేపీ అంతా. బీజేపీ మీద మేము మాట్లాడట్లేదు. మేమే కదా బీజేపీ మీద వ్యతిరేకంగా వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయింది. మేమా ఇంకేదైనా పార్టీ పోయిందా? బీజేపీని వ్యతిరేకించకపోతే బీజేపీకి మేము నిజంగా భయపడితే మరి కోర్టుకి వెళ్ళంగా సుప్రీంకోర్టుకి వాళ్ళు తెచ్చినటువంటి బిల్లు మీద సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాం? బిల్లు మీద కోర్టులకు వెళ్ళాం కదా. కానీ మరి దీని దాన్ని- మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటున్నా నేను. సార్, మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ అంశం మీద ప్రతిరోజు వెళ్ళలేనటువంటి అంశం. బికాజ్ అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. రోజు మీరు దానివల్లే అని చెప్పి రోజు దాని మీద వెళ్ళలేరు. సో ఆల్రెడీ ప్రజలకి తెలుసు క్లియర్గా. ఎందుకంటే మీరు ఎన్నికలు అయిపోయిన ఆ రోజు సాయంత్రమే మేమన్నీ ఓట్లు వేసాం యాడికి పోయినాయి, మేము ఓట్లు వేస్తే యాడికి పోయినాయి అని చెప్పి ఊర్లూర్లు చర్చించుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం కదా. సో ఈవీఎంలు బ్యాటరీలు ఛార్జింగ్ పెరిగిన సంఘటనలు మనం చూసాం కదా. ఎంతగా ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇంకా దాని న్యాయస్థానాల్లో తప్ప మనం ఫైట్ చేయలేం. ఎందుకు ఎన్నికల కమిషన్ గుడ్డిగా మాట్లాడేస్తుంది కదా. మేము అది ఫుటేజ్ అడిగితే ఇవ్వనంటుంది. మా చెల్లెలు అక్కలు తల్లుళ్ళు ఆయన మరీ ఘోరం సార్. ఆయన సార్ కాదు, వాళ్ళ ఫుటేజ్ మేము ఎందుకు ఇస్తామంటాడు? అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఫుటేజ్, ఓటేసినటువంటి ఫుటేజ్ అడుగుతున్నారు. వాళ్ళ ఇళ్లలో ఫుటేజ్ ఎవరు అడగట్లేదు కదా. పర్సనల్ వీడియోస్ రోడ్డు మీద ఉంటాము. రోడ్డు మీద ఇప్పుడు మనం వెళ్తుంటే సీసీ కెమెరా అండర్లోనే మన అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. సో దాంట్లో తప్పే ఉంది. ఇంకా అప్పుడు దేశం మొత్తం తీసేయాలి కదా. ఇప్పుడు సీసీ కెమెరా అదే కదా. ఆ ఫుటేజ్ ఇవ్వము అని అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిద్దండి ఎక్కడన్నా ఒక షాప్ దగ్గర ఏదో దొంగతనమే జరిగింది. షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తారు కదా. సో ఇక్కడ మీకు దొంగతనం జరిగింది, ఓట్లు దొంగగా వేశారు, ఆ సీసీ ఫుటేజ్ అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ అడగట్లా. ఇప్పుడు మన పులివెందుల్లో జరిగినటువంటి ఏదైతే పులివెందుల జడ్పీడీసీ, ఒంటిమిట్ట జడ్పీడీసీకి జరిగినటువంటి ఏదైతే ఆ దొంగ ఓట్లు ఉందో ఆ సీసీ ఫుటేజ్ అడుగుతున్నాం మేము. అది కూడా ఏమంటే వాళ్ళు అప్పుడు సో సీసీ ఫుటేజ్ ఎవరంటే ఇంకెందుకు మరి సీసీ కెమెరాలు పెట్టడం. కానీ మాచర్లో మాత్రం సీసీ ఫుటేజ్ మీడియా వాళ్ళకి వచ్చేసింది. అది ఎలా వచ్చింది మరి? దొంగలు కాబట్టి వచ్చింది. ఈ దొంగలు అందరూ కలిపి చేశారు కాబట్టి అది వచ్చింది. మరి ఇది ఎవరంట ఫుటేజ్? మాచర్లో మాత్రం టీవీలకు వచ్చేస్తుంది. ఎన్నికల కమిషనర్ సంబంధం లేదంట. అంటే ఎంత తెలుగుదేశం వాళ్ళ మీడియా హ్యాండ్ ఓవర్లో ఉందా ఈ సీసీ ఫుటేజ్ అంతా? ఎన్నికల కమిషనర్ డమ్మీ అనే కదా దానికి అర్థం. సో ఎన్నికల కమిషనర్ నోరెత్తి మాట్లాడట్లా. దొంగ ఓట్లు ఇన్ని ఫోటోలతో సహా, ఇన్ని విజువల్తో సహా మేము మొన్న పులివెందుల ఒంటిమిట్టకు సంబంధించి చూపిస్తే తేలుకుట్టిన దొంగలాగా ఉన్నారు. సో మరీ దారుణం. కలెక్టర్ ట్వీట్ డిలీట్ చేయటం చరిత్రలో ఫస్ట్ టైం. కలెక్టరు అరే దొంగతనం జరిగిపోయిందేడా అని చెప్పి ట్వీట్ని దొంగతనంగా డిలీట్ చేశాడు. నీ సమక్షంలో 2 చేతులు జేబులో పెట్టుకొని దర్జాగా నిలబడితే వాడు వచ్చి దొంగోటు గుద్దుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యం నిజంగా 79 ఏళ్ల తర్వాత కూడా చచ్చిపోయింది అని అంటే ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేశారు చూపించి.